హలో ఫ్రెండ్స్, ఇవాళ చిన్నపిల్లలకి మనం అంగారు పెడతాం కదా, బొట్టు పెడతాం, నల్ల బొట్టు. అది తయారు చేస్తున్నాను. ఇక సగ్గు బియ్యం చిన్న గ్లాసులు వేసుకున్నాను. దీనికి ఎన్నపమ్మ కూడా ఉండాలి. ఇదిగో వేస్తున్నాను. ఇలా వేసి నల్లగా వేసుకోవాలి. కలర్ బాగా నల్లగా రావాలి. ఇనపమ్మ కూడా ఉండాలి. సగ్గుబియ్యం ఈ మాదిరిగా వేసుకోవాలమ్మా. సగ్గుబియ్యం ఇలా నల్లగా అయిపోయేలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా విప్పుతూ ఇలా కొట్టి విప్పుతూ వాటర్ పోసుకోవాలి. ఓకే, ఇది ఉడికితే మెత్తగా అయిపోతుంది. ఉప్పు పట్టు అంగారు వేసాం కదండి. సగ్గుబియ్యం వేసేసి బాగా నల్లగా అయిపోయాక ఇనము గుట్లోనే వేయాలి. కలుపుతూ ఉంటే కొంచెం గట్టి పడుతుంది, కానీ నల్లగా అయిపోతాయి. వాటర్ పోయాలి బాగాను. అంటే మనం సగ్గుబియ్యం ఒక చిన్న గ్లాస్తో వేసాం కదా, 3 గ్లాసులు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఒకవేళ చాలంటే కొంచెం పోసుకోవాలి, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇక నల్లగా అయిపోయింది. ఇది నల్లగా అయిపోయి కొంచెం పలచగా ఉంది. చల్లారితే గట్టిగా వస్తుంది. ఇది ఇలా పోసుకుని ఈ గిన్నె మాత్రం ఇంక పనికి రాదు మనకి. అలా ఉండిపోతుంది, చాలా ఏళ్ళు వస్తుంది. గట్టిగా అయిపోతే పిల్లలు పెట్టే కొంచెం తడి చేసుకుని డ్రాప్స్ వేసుకుని ఇలా తీస్తే వేలుతో వస్తుంది. అలా బొట్టు పెట్టి వారిని ఒకసారి సరదాగా చేసుకోండి. అందరూ చిన్నపిల్లలకి మన వాళ్ళు వస్తారు కదా, అందరికీ చేసుకోండి. లైక్ చేయండి.